సద్గుణాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విషయాలు: అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయాగంలో నెలకొనడం, ధనం, దమ్మం, యజ్ఞం, వేదధ్యానం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరహిత్యం, త్యాగం, శాంతి, చాడులు చెప్పుకోవడం, సర్వ ప్రాణుల యందు దయ కలిగి ఉండడం, విషయవాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహాబుద్ధి, దురాభిమానం లేకపోవడం, తేజస్సు, శమగుణం, శుచిత్వం మొదలైన సద్గుణాలు. ఇవన్నీ దైవ సంపత్తితో ముక్తి భవించి ఉంటాయని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఈ సద్గుణాలు కేవలం అర్జునుకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు. ఈ సమస్త విశ్వాసంలో మానవ జాతి ఉన్నంత వరకు సర్వులకు అవసరమే. ఎన్ని అత్యున్నత సాధన సంపత్తి ఉన్నా మానవుడు ప్రశాంతత జీవితాన్ని గడపలేకపోతున్నాడు. ఎటు చూసినా హింస, క్రోహం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి. మానవత విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేనివాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగువైన ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమవుతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియ సుఖానుభావం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచలేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్దీ మరిన్ని కోరికలు పుడతాయి. కానీ మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. అలా కాని పక్షంలో మానవుడు సర్వవస్థల యందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞానకాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చిపడతాడు. మన ఆలోచన రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి. ఎదుటివాడికి ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కనించింది. పరుల సొత్తులపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవుల యందు కరుణ, కర్మకు ఫలితం ఉండి తీరుతుందనే భావం, ఈ మూడిటిని మనసులో ఉంచుకొని ప్రవర్తించాలని మనస్ఫూర్తి చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.